ఆగ్రాలో చాలా కాలం క్రితం శ్రీకృష్ణుని సర్వోన్నత భక్తులు కుంభం దాస్ గారు బ్రజ్భూమిలో నివసించారు. వీరికి రఘునందన్ అనే కుమారుడు ఉన్నాడు. ఎల్లవేళలా భగవంతుని పట్ల భక్తిలో లీనమై శ్రీకృష్ణుడికి పూర్తి నియమాలతో విగ్రహారాధన, సేవ చేసేవారు. వారి సేవకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయన ఎక్కడికి వెళ్లకుండా భగవంతుని సేవ చేసేవారు. ఒకరోజు బృందావనం నుంచి ఆయనకు భాగవత కథ చెప్పమని ఆహ్వానం వచ్చింది. మొదట వారు నిరాకరించారు. కానీ ప్రజల ఒత్తిడితో అతను వెళ్ళడానికి అంగీకరించాడు. ప్రతిరోజు శ్రీకృష్ణుడి సేవా నియమం తప్పనని, భగవంతుని సేవ నిమిత్తం అన్నీ సిద్ధం చేసి కథ చెప్పటానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళాలని అక్కడి ప్రజలతో చెప్పారు. వారు అందుకు సంతోషంగా అంగీకరించారు. అలాగే తన కొడుకును పిలిచి, నేను శ్రీకృష్ణుడికి నైవేద్యం తయారు చేశానని, నీవు సమయానికి శ్రీకృష్ణుడికి సమర్పించమని తన కుమారుడికి చెప్పి అతను వెళ్ళిపోయాడు. రఘునందన్ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని కృష్ణుడి విగ్రహం ముందు ఉంచి, దేవా, వచ్చి ప్రసాదం స్వీకరించమని కోరాడు. ఆ చిన్నవాడు సాక్షాత్తు భగవంతుడే వచ్చి తింటారు అనుకున్నాడు. ఎంతకీ పరమాత్ముడు రాలేదు. ఆ పిల్లవాడు ఆహారాన్ని యథాతథంగా దేవుడి ఎదుట ఉంచి భగవంతుని తినమని ప్రాధేయపడ్డాడు. అయినా కూడా శ్రీకృష్ణుడు రాకపోయేసరికి అతను విచారంగా ఏడ్చాడు. అతని ప్రేమకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడి రూపం ధరించి తినడానికి కూర్చున్నాడు. రఘునందన్ కూడా సంతోషించాడు. రాత్రి కుంభం దాసుగారు తిరిగి వచ్చి, కొడుకును స్వామికి నైవేద్యం పెట్టావా అని అడిగారు. దానికి రఘునందన్ అవును అన్నాడు. అయితే ప్రసాదం ఇవ్వమని అడిగాడు. దానికి సమాధానంగా రఘునందన్, భగవంతుడు ఆహారం అంతా తిన్నారు, ఏమీ మిగలలేదు అని చెప్పాడు. కొడుకుకు బాగా ఆకలి వేస్తే తానే స్వయంగా తిని ఉంటాడని భావించారు కుంభం దాస్. ఇప్పుడు కుంభం దాస్ గారు రోజూ కృష్ణునికి భోజనం తయారు చేసి ఒక పళ్ళెంలో ఉంచి కొడుకును భగవంతునికి నివేదించమని చెప్పటం, అలాగే రఘునందన్ స్వామికి భోజనం పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తండ్రి ప్రసాదం అడిగితే ఆహారమంతా భగవంతుడు తిన్నాడు అని మాత్రమే సమాధానం వచ్చేది. కొడుకు అబద్ధం చెప్పటం మొదలుపెట్టాడని, కంటికే కనుపడని పరమాత్ముడు వచ్చి ఆహారం తినటమేమిటి అని నివ్వెరపోయాడు. కుంభం దాసు గారికి అనుమానం మొదలయ్యింది. ఒకరోజు ఏమి జరుగుతుందో చూడాలని అనుకున్నాడు. ఆ రోజు లడ్డూలు తయారు చేసి పళ్ళెంలో పెట్టి రహస్యంగా తన కొడుకు ఏం చేస్తున్నాడో చూడటం మొదలుపెట్టారు. రఘునందన్ ఎప్పటిలాగే శ్రీకృష్ణుడి ముందు లడ్డూల పళ్ళెం ఉంచి, స్వామి, వచ్చి లడ్డూలు తినండి అని పిలిచాడు. శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడి రూపంలో పాక్కుంటూ వచ్చి లడ్డూలు తినడం ప్రారంభించాడు. ఇది చూసిన కుంభం దాసు గారు ఆశ్చర్యంతో మరియు ఆనంద బాష్పాలతో స్వామిని చూశాడు. ఆ సమయంలో చిన్ని కృష్ణుడు ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో లడ్డూను నోట్లో వేసుకోబోతుండగా కుంభం దాసు గారు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాల వద్ద పడి వేడుకున్నారు. చిన్ని కృష్ణుడు అదే భంగిమతో మొద్దుబారి శిలారూపం చెందాడు. అప్పటి నుంచి ఆ రూపంలో పూజలందుకుంటున్న ఆయనను లడ్డూ గోపాల్ అని పిలిచేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.